ఫుడ్ ఎంథూసియాస్ అందరికి కొత్త రెసిపీస్ పైన ఉన్న క్వెస్ట్ ఎప్పటికీ తీరందండి. ఎప్పుడు కొత్త రెసిపీస్ ఏమున్నాయి, ట్రెండింగ్ ఏమున్నాయి, కొత్తగా ఏం వండుదామని ఆలోచిస్తూనే ఉంటారు. వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్, మరి ఆరండోయి వంటలు చేద్దాం. మా షో చూసి మంచి ట్రెండింగ్ రెసిపీస్ని మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయొచ్చు. 8008054321 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. జ్యోత్స్న గారు వచ్చారండి చైతన్యపురి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే మీకు కూడా, అండ్ అలాగే వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వంటలు కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ తింటూ చాలా బాగున్నాను. బా, ఎంత అద్భుతంగా చెప్పారండి బాగున్నారనే క్వశ్చన్ కి. సూపర్. సో జ్యోత్స్న గారు, మన రెసిపీలోకి వెళ్లే ముందు కూడా ఫస్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు జ్యోత్స్న అండి, చైతన్యపురి నుంచి వచ్చాను. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. 4 కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్కి వచ్చాయి. తనతో పాటు నాకు టైం అంతా సరిపోతుంది. లైక్ వాళ్ళు చేసే అల్లరి, ఏదైనా చెప్తే మంచి నేర్చుకుంటారు. స్కూల్లో సపరేట్ కలర్ డేస్ అయినప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు, అలా ఏది ఉన్నా సరే చెప్తే ఒక 2-3 టైమ్స్ చెప్తే తను వార్మప్ చేసుకొని అన్నీ చేసుకొని మంచి చెప్తూ ఉంటాడు. నైస్ అండి. సో మీ సన్ పేరేంటి? విక్రాంత్. ఓ, అది మర్చిపోయాను. తప్పని చెప్పారు, బట్ నాట్ ఎ ప్రాబ్లం. విక్రాంత్. నైస్. విక్రాంత్. సో విక్రాంత్ తోనే మీ టైమ్ డేస్ అన్నీ అయిపోతాయి. సో స్వీట్ అండి, సో లవ్లీ. సో మీరు హోమ్ మేకరా? నేను హోమ్ మేకర్. లవ్లీ. అండ్ ఇవాళ రెసిపీ ఏంటి? ఇవాళ మీరు ఫస్ట్ పరిచయం చేయబోయే రెసిపీ? నేను ఈరోజు సోయా శనగపప్పు టిక్కీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సోయా చంక్స్, ఇది మిల్ మేకర్ అంటాము, ఉడకబెట్టుకున్న శనగపప్పు, అది మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోవద్దు, కొంచెం ఒక 1 విజిల్, తురిమిన ఉల్లిపాయ, తురిమిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, హోల్ గరం మసాలా, నెయ్యి, ఫ్రై చేసుకోవడానికి జీలకర్ర. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా తీసుకొని ఇందులో మనము ప్రోటీన్ స్నాక్ అండి. ప్రోటీన్ ఫుడ్. ఇది ఏం చేస్తామంటే సోయా చంక్స్ గట్టిగా ఉంటాయి కదా, అందుకని ఒకసారి వామ్ వాటర్ లో వేసి ఒక 10 minutes అయ్యాక దాని వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసుకోవాలి. ఇది ఎలా అంటే మనకి టైంకి ఇంట్లో ఏమీ లేవు తినడానికి అంటే క్విక్ గా చేసుకునే స్నాక్ అనమాట. ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్ లో తీసుకున్నాం. సో ఫుల్ గా ఒక పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోకూడదు, అవసరం లేదు. అంటే ఇది మనకి టిక్కే కాబట్టి మనకి ఆ సోయా ఇంకా శనగపప్పు మనకి టేస్ట్ తెలియాలి కాబట్టి మనం ఎక్కువగా ఏం గ్రైండ్. అండ్ ఇందులో మనకి టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, అండ్ ఆనియన్ కొంచెం ఎక్కువనే వేసుకుని బాగుంటుంది. ఆనియన్, తురిమిన పచ్చిమిర్చి, జీలకర్ర మంచి డైజెషన్ కోసం. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, లైక్ ధనియాలు, లవంగ, చెక్క, ఇలాచి అన్ని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్. లేదు అంటే మన దగ్గర గరం మసాలా వేసుకున్న సరిపోతుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర. ఇదైనా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర. ఇప్పుడు అన్ని కలిసి మిక్స్ చేసుకోవడం. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్. సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే లైక్ బాబు కోసం ఏదో ఒక స్నాక్స్ చేద్దాము అనుకున్నప్పుడు జనరల్గా చేస్తుంటాం కదా. అయితే ఇప్పుడు కిడ్స్కి సోయా అంటే ఇష్టం కదా, మిల్ మేకర్ అంటే ఇష్టం కదా. సరే అది ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఒకసారి చూద్దామని చెప్పేసి చూసామన్నమాట.
ఉట్టి అదే ఎందుకు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలా చేశాను. కాకపోతే కిడ్స్కి చేసినప్పుడు మనం పచ్చిమిర్చి వేసే బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే వాళ్ళకి ఇంకా కారం అనేది తెలియకుండా మంచిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ మోరెవర్ వాళ్ళు ఏమి సాస్తో ఎంజాయ్ చేస్తారు బాగా. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసేది. సిమ్లో పెట్టాలండి హైలో? కొంచెం హైలో పెట్టండి పెన్నము వేడయ్యే వరకు. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకున్నాం. మరి ఎక్కువ వాటర్ ఏం వేయము, కొంచెం వేసి మనకి టిక్కీ అనే షేప్ రావాలి. సో ఇంకా మీరు ఇంట్లో బాబు కోసం ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు? మా బాబుకి అంటే లైక్ ఒక సీజన్ ఉంటుంది కదా మనకి, అలానే మా బాబుకి కూడా టేస్ట్ అనేది సీజనల్ గా చేంజ్ అవుతూ ఉంది. ఇంతకు ముందు బాగా దోశ తినేవాడు. సో అప్పుడు డిఫరెంట్ దోశ, రెడ్ దోశ, క్యారెట్ దోశ, అలా కలర్స్ వెజిటబుల్స్ వేసి కలర్ దోశ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీకి వచ్చాడు. మళ్ళీ కొన్ని రోజులు ఉప్మా ఎవరు తినరు కదా జనరల్ గా. మా బాబుని డైలీ అడిగినా సరే లావు రవ్వ ఉప్మా, బాంబే రవ్వ ఉప్మా. నేనే షాక్ అవుతున్నాను. అంటే అది ఎవరికి బేసిక్ గా ఇష్టం ఉండదు, కానీ తనకు మాత్రం సేమియా ఉప్మా అలా చెప్పినప్పుడు నేనే ఏంట్రా ఇంత ఇష్టమా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇడ్లీలోకి వచ్చాడు. అసలు పిల్లలు ఇడ్లీ కూడా తింటారు జనరల్ గా, దోశ తింటారు పిల్లలు. అంటే ఎలా అంటే అదేమైనా అడిగే వరకే, మనం మళ్ళీ ఫుడ్ ముందు పెట్టమంటే నాకు వద్దు, హెవీ అయిపోయింది, ఆకలి లేదు అనమాట. అంటే లైక్ కిడ్స్ లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు కదా, అక్కడ చూస్తాడేమో, నెక్స్ట్ డే మనం ఇది అడగాలి మమ్మీని అని చెప్పేసి మైండ్ లో ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇంటికి వచ్చాక అదే అడుగుతాడు. ఇంకా ఇది బాగా మిక్స్ చేసేద్దాము. కొంచెం నెయ్యి వేసేసుకొని, ఇక్కడ నెయ్యి ఎందుకు వాడుతున్నామంటే టిక్కీకి మనకి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమని. టిక్కీ షేప్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది టిక్కీ షేప్ లో చేసేసుకోవాలి. చేసుకొని కాల్చుకోవాలి. ఇవి మంచి ఫ్రై అయిపోయాయి. ఇంకా డిష్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి సాయిశ్రీ గారు వేడి వేడి సోయా శనగపప్పు టిక్కీ రెడీ. ఓకే అండి, సో సోయా శనగపప్పు టిక్కీ రెడీ అయిపోయిందండి. వెరీ హెల్దీ ప్రోటీన్ పవర్ ప్యాక్ డిష్ అనమాట. సో మంచి హెల్దీ స్నాక్. ఇలా టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సోయా శనగపప్పు టిక్కీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న సోయా, ఉడకబెట్టుకున్న శనగపప్పు, నెయ్యి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. సోయా శనగపప్పు టిక్కీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో సోయా చంక్స్, శనగపప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర, అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీల్లాగా చేసి రెండు వైపులా షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా శనగపప్పు టిక్కీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి టిక్కీస్ ని, చూద్దాం అసలు ఎలా ఉందో. ఎలా ఉందండి? వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ కూడా. ప్రోటీన్. సో డెఫినెట్గా మీ పిల్లలకి సోయా పెట్టడానికి చాలా మంచి రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వాట్స్ యువర్ నెక్స్ట్ రెసిపీ? నెక్స్ట్ వచ్చేసి అటుకుల. ఓకే అండి.
ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇప్పుడు మనకు అట్టుకి కావాల్సిన పదార్థాలు ఇవి పెరుగులో నానబెట్టుకున్న అటుకులు. ఇది పుల్లటి మజ్జిగ అయినా సరే పుల్లటి పెరుగు అయినా సరే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక 10 minutes నానబెట్టేసుకుంటే సరిపోయింది. ఆనియన్, క్యాప్సికమ్, సాల్ట్, కొత్తిమీర, తురిమిన పచ్చిమిర్చి, ఇది వచ్చేసి జీలకర్ర అండ్ ఇది బొంబాయి రవ్వ. ఇప్పుడు మనము ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా అటుకులు కొంచెం సేపు పెరుగులో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని కొంచెం స్మాష్ చేయాలి. అలానే ఉంటే మనకు అంత రాదు కాబట్టి కొంచెం గ్రైండ్ చేసుకుంటే మరీ పేస్ట్ అయిపోతుంది. అప్పుడు అది కాలడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమని మనం చేతితో అయినా సరే స్మాషర్తో అయినా సరే కొంచెం పలుకుగా ఉండేటట్టుగానే చేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంట్లోనే ఇంకా అటుకులు పెరుగు కాబట్టి మనకు అట్టేస్తే మొత్తం స్టిక్ అయిపోతుంది. అది బైండింగ్ అవ్వడం కోసమని మనం బొంబాయి రవ్వ వేస్తాం. లైక్ మనం 1 కప్పు అటుకులు తీసుకుంటే 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు బొంబాయి రవ్వ వల్ల కొంచెం టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తుంది. దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఇది క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ ఎంత వేసుకుంటే మనకు ఆ అట్లో టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. సో కొంచెం క్యాప్సికమ్ అండ్ ఆల్సో ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, వచ్చేసి సాల్ట్, ఫైనల్లీ కొత్తిమీర. ఇది మనము ఏంటి అంటే కొంచెంసేపు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది కలిపి ఫస్ట్ తయారు చేసుకున్నది ఈ మిశ్రమం అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి. అది బాగా నాని మనకి మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని మంచి కలిపేసుకొని అట్టు చేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం ఏమైనా వేరే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చా అండి దీంట్లో? మనం కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ ఒకటే, ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. అంటే మనకు అది పచ్చిగా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్. మెయిన్ వచ్చేసి ఆనియన్ ఒక్కటి వేసుకున్నా సరిపోద్ది. మనకి ఇది ఏంటంటే ఇంట్లో అటుకులు ఉంటే ఇది 10 minutes టైం తీసుకొని చేసుకుంటాం అంతే. అటుకులు పెరుగు ఉంటే చాలు మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద మనం అట్టు వేసుకోవడం. సో ఈ అట్లు మనం జస్ట్ అలా అంటే వితౌట్ ఎనీ కాంబినేషన్ తింటే ఓకేనా, లేకపోతే కాంబినేషన్? లేదు, మనం ఇందులో ఆల్రెడీ క్యాప్సికమ్, ఆనియన్ ఉంది కాబట్టి మనము డైరెక్ట్ ఇలానే తిన్నా బాగుంటది. ఇంకా కిడ్స్ కి పెడతాం, వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే సేమ్ కెచప్ పెట్టుకొని తినేసేయడం. ఇది నార్మల్ గా మనం ఉట్టి తినేసినా కానీ చాలా బాగుంటది అన్నమాట టేస్ట్. ఎందుకంటే పెరుగులో నానినాయి కాబట్టి పెరుగు టేస్ట్ వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి బాగుంటుంది. ఇది ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. ఇది అటుకులతో చేస్తున్నాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది. లిడ్ క్లోజ్ చేసేసి సో 2 sides బాగా కాల్చుకున్న తర్వాత
నాకు బేసిక్ గా ఈటీవీ అంటే కొంచెం అభిమానం ఎక్కువ అండి. కొంచెమేనా అండి? అంటే అభిమానం ఎక్కువ, Okay. కొంచెం కాదు ఎక్కువనే అభిమానం. ఎందుకంటే ఈటీవీ మా చైల్డ్హుడ్ నుంచి ఈటీవీ చూసే అలవాటు ఉంది. అప్పట్లో సిటీ కేబుల్ అని ఒక ఛానల్ వచ్చేది, అవునవును. తర్వాత ఈటీవీ, Yeah. మెయిన్ ఈటీవీ. అవును. దాంట్లో వంటలు వచ్చేవి, సినిమాలు వచ్చేవి. పార్థతీగా ఫేమస్, అవును. ఎవర్ గ్రీన్ అది. అంటే బేసిక్ గా బాలు గారు ఎక్స్పైర్ అయినప్పుడు చాలా వెల్తీగా అనిపించింది. అవును. అండ్ మోరోవర్ ఇంకా ఈటీవీ అభిరుచి వచ్చాక అది అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దాంట్లో వచ్చే అమ్మ చేతి వంట అని, రారండే వంటలు చేద్దాం, బాబాయ్ హోటల్, మెయిన్ మిద్దె తోట, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు మిద్దె తోట అనే ప్రోగ్రామ్ చూడడం వల్ల చాలా మంది ఇంట్లో తోటలు పెట్టేసుకుంటున్నారు. అది గ్రేట్ ఇనిషియేటివ్. అందుకని చెప్పేసి నేను కొంచెం మక్కువ ఎక్కువ అని చెప్పాను. వి మిస్ రామోజీరావు గారు మెయిన్. వావ్ అండి, డెఫినెట్లీ ఎవ్రీవన్ మిస్సెస్ అంటే రామోజీరావు. లైక్ మీరు మేము అనే కాకుండా చాలా మందికి ఒక రికగ్నిషన్ అనేది ఇచ్చారు. రికగ్నిషన్, మోర్ దెన్ రికగ్నిషన్, అంటే ఎంతో మందికి, ఎన్నో వందల మందికి, వేల మందికి ఉపాధి కల్పించారు. రైట్, అదే. సో అది మనకు తెలిసిందే. ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా ఆయన చేసే చాలా సేవా కార్యక్రమాలైనా కానీ, ఎంటర్టైనింగ్ వైజ్ అండ్ హెల్పింగ్ వైజ్ అన్ని విషయాలతో కంపేర్ చేసుకుంటే వి మిస్ హిమ్ డెఫినెట్లీ. అండ్ ఇంకా ముందు కూడా అలాంటివి బాగా జరగాలి, ఈటీవీ ఎప్పుడు అదే నెంబర్ 1 లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? అవునండి. లవ్లీ అండి, మీ కళ్ళల్లో ఎమోషన్ నేను చూడగలను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ ఆన్ ఈటీవీ. థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా రామోజీరావు గారు ఈజ్ అ లెజెండ్. హీ విల్ డెఫినెట్లీ బి మిస్డ్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు, అంటే ఈటీవీ పనిచేసే ప్రతి ఒక్కరు, ఈటీవీ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ డెఫినెట్ గా ఆయన లేకపోతే ఇంత పెద్ద సామ్రాజ్యం అనేది లేదు. Really, He is the king for sure, no doubt. He is a creator for many other channels too. Definitely అండి. సో ఆయన లాంటి వ్యక్తి మరోసారి వస్తారా భూమి పైన అంటే we never know, because it's such a legend. And even రామోజీ ఫిల్మ్ సిటీ గానీ ఆయన కాకుండా ఇంకొకరు ఎవరు చేయలేరు. The kind of work no one can replace him. అంటే ఆయన ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటారో లేదో తెలియదు, బట్ అండర్ హిస్ ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్లీ. ఓకే అండి, ఇది కాలింది, ఇంకా డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఇది మనం అటుకులు అట్టు కాబట్టి కొంచెం ఏమంటారు జాగ్రత్తగా డిష్ అవుట్ చేసుకోవాలి, లేదు అంటే బ్రేక్ అయిపోతుంది. సో ఇది ఇలా తీసుకొని కొంచెం క్యాప్సికమ్తో అలా గార్నిష్. సాయి శ్రీకారు, వేడి వేడి అటుకులు అట్టు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, వేడి వేడి అటుకులు అట్టు రెడీ అయిపోయింది. సో చక్కగా పిజ్జా షేప్డ్ సర్వింగ్ ప్లేట్ లో ఇచ్చారు. పిజ్జా కాకపోయినా పిజ్జా అనుకుని అటుకులు అట్టు తినేసి బట్ డెఫినెట్లీ టేస్ట్ అయితే బాగుంటుందని ఐ కెన్ డెఫినెట్లీ సెన్స్ ఇట్. బట్ ఫార్మల్ గా టేస్ట్ చేసి చెప్పేస్తాను, ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. అటుకుల అట్టు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెరుగులో నానబెట్టుకున్న అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు. అటుకుల అట్టు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగులో నానబెట్టిన అటుకులు వేసి క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న దోసలుగా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అటుకుల అట్టు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఎలా ఉంది సాయి శ్రీకారు? చాలా టేస్టీగా ఉందండి. మీరు చెప్పినట్టే క్యాప్సికమ్ టేస్ట్, మీరు చెప్పినట్టే దీనికి కాంబినేషన్ అయితే ఏం అక్కర్లేదు, ప్లెయిన్ గా మనం హ్యాపీగా తినేసొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. పెరుగు అన్ని యాడ్ చేసి మన ట్రెడిషనల్ పిజ్జా మీరు అన్నట్టుగా. ఇట్స్ సో గుడ్ అండి. సో ఇవాళ మీరు రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారండి మా అందరికి, అందుకే మీకు ఒకటి మంచి గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచి వారికి కూడా చాలా థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ఇవాళ జ్యోత్స్న గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.